ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 23 ఆఫ్ టుడేస్ ప్రామిస్. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఎందుకు విరుస్తున్నాడంటే ఒక ఉద్దేశం ఉంది కాబట్టి విరుస్తున్నాడు. విరవడం అంటే ఏంటి అంటే, జీవించడం చాలా భారంగా ఉంటుంది. ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు, ఎందుకు వచ్చింది నాకు ఈ లైఫ్, వదిలేస్తే పోదా, చనిపోతే పోదా అనిపిస్తుంది. అసలు ఉండాలనిపించింది ఈ లోకంలో. అన్నీ ఉన్నా కొంతమందికి పీస్ ఉండదు, సమాధానం ఉండదు. అలాంటి వాళ్ళ లైఫ్లో ఏమనుకుంటారంటే, ఇంకా చాలు నేను బ్రతికింది, ఇంకా ఇంతకంటే బ్రతకలేను, ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకుంటారు. నువ్వు ఇలాంటి ఒక ఎమోషన్లో ఉండుంటే, ఇది ఆబ్వియస్లీ ఇది ఒక ఎమోషన్. ఇలాంటి ఎమోషన్లో నువ్వు ఉండుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీ విషయంలో ఏది లేకుండా ఊరికనే ఆశీర్వదించేసాడు. ఊరికనే నీకు పోరాటాలు రావు. నీ జీవితంలో ఏదో రాబోతుంది. ద గుడ్ ఈజ్ కమింగ్ ఎట్. కాబట్టి నీ జీవితంలో ఇన్ని పోరాటాలు, దేవుడు నీ విషయంలో ఏది ఉద్దేశం లేకుండా పోరాటాలు తీసుకురాడు. ఓకే, సో నేను ఒక బైబిల్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నా. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే, యేసయ్య కొండ మీద బోధించిన తర్వాత అక్కడ చాలామంది జనసమూహం ఉంటుంది. ఆ జనసమూహానికి ఏదైనా కూడా తినడానికి ఇవ్వాలని ఆశపడతారు శిష్యులు, కానీ వాళ్ళ దగ్గర ఏది ఉండదు. అప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య వీళ్ళందరినీ పంపించేయండి, ఎందుకంటే వీళ్ళకి ఆహారం ఏమీ లేదు, వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి తెచ్చుకుని వండుకుని తింటారు అంటారు. అప్పుడు యేసయ్య అంటారు, వీళ్ళని ఆకలి కడుపు మీద నేను వెనక్కి పంపాలని లేదా, నాకు మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి అంటారు. కానీ వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, ఒక్క 5 రొట్టెలు 2 చేపలు తప్ప. ఆ చిన్న బాలుడు యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసయ్య ఆ 5 రొట్టెల్ని 2 చేపల్ని తీసుకొని ఆకాశం వైపు ఎత్తి వాటిని దీవించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెని ముందు తీసుకొని విరిచి అప్పుడు అక్కడున్న ఏవైతే బాస్కెట్స్ ఉన్నాయో, ఆ తొట్టెలు ఉన్నాయో, ఆ తొట్టెల్లోకి ఒక్కొక్క ముక్కని వేసినప్పుడు దాన్ని మూత పెడితే అవి మల్టిప్లై అవ్వడం మొదలవుతుంది. ఇప్పుడు ఈ రొట్టె నీ జీవితం అనుకుందాం. నీ జీవితంలో పోయిన ప్రతి ఒక్క బ్లెస్సింగ్ అనుకుందాం. దేవుడు కావాలనే నిన్ను విరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? అంత జనసమూహానికి అన్ని రొట్టెలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక్క రొట్టె నుండి కదా. అలానే నీ జీవితంలో నుంచి ఎంతోమందికి ఆశీర్వాదాన్ని, బ్లెస్సింగ్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. సో అందుకే యు ఆర్ స్ట్రగ్లింగ్ నౌ, బట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. నువ్వు గుర్తుపెట్టుకో, ఇది ఒక టెస్ట్ ఫేజ్ మాత్రమే, ఇది కొంతకాలం మాత్రమే. దేవుడు నేను విరిచిన తర్వాత నువ్వు మల్టిప్లై అయ్యే విధానం, నువ్వు గ్రో అయ్యే విధానం నువ్వు మళ్ళా ఆలోచనలో కూడా ఆలోచించలేవు. అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదానికి నువ్వు రెడీగా ఉన్నావా, సిద్ధంగా ఉన్నావా? అయితే ఐఎమ్ రెడీ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.